నమస్కారం, ఆరోగ్యం ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ మనం రాగి పెసర్లు దోశ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను మొలకలొచ్చిన పెసర్లు తీసుకుంటున్నాను. ఇందులోకి నానబెట్టిన బాదం వేసుకుంటా ఉన్నాను. ఇవి రెండు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా స్మూతీగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్మూతీగా గ్రైండ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి ఎంత స్మూతీగా ఉందో, ఇలా చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం నేను కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, ఆనియన్ యూస్ చేస్తూ ఉన్నాను. ఇవి 3 గ్రైండ్ చేసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా స్మూతీగా గ్రైండ్ చేసుకొని ఆ బ్యాటర్లోకి మిక్స్ చేసేయండి. ఇందులోకి నేను ఇప్పుడు 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను. ఇంకా తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత సోడా, దాని తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా స్మూత్గా ఉంది చూడండి బ్యాటరు. చూడండి ఎంత బాగా వచ్చింది దోశ. ఇందులోకి నేను కొబ్బరి చట్నీ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరిన్ని ఆరోగ్యం ఫుడ్స్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.